జూలై 27 తారీఖున అతి భారీ వర్షం పడ్డది వరంగల్. ఆ రోజు మన పైడిపల్లి గ్రామంలో ఒక 2 ఇండ్ల మీద మన పోల్స్ పడ్డాయి. అప్పుడు దిలీప్ ఏ గారి కూడా మేము చెప్పడం జరిగింది. అలాగే ఆ రోజు పడ్డదానికి మరి మేము అప్పుడున్న ఎమ్మెల్యేకి మేము చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఎస్సీ గారిని పంపించారు. ఎస్సీ గారు వచ్చారు, చూసిండ్రు. 3-4 డేస్లో చేస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ పని కాలేదు. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఒక ఇంట్లో మన కరెంటు పోలు ఉంటుంది సార్. ఈ కరెంటు పోలు అది ఏం పనికిరాదు, కాకపోతే ఎత్తు వేరు లెక్క ఉంటుంది. వాళ్ళ భర్తకు షాక్ కొట్టి వాళ్ళ భర్తను ఆ రోజు మేము రాత్రి 1 గంటలకు మేము మళ్ళీ ఏమైనా అవుతుందా అని చెప్పని మేము తీసుకుపోయి ఆయనను హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చిన చరిత్ర ఉన్నది. దాన్ని తీయమని మేము చాలాసార్లు చెప్పడం జరిగింది సార్. మరి వాస్తవంగా కూడా మాకు ఎలక్ట్రిసిటీ వాళ్ళు చాలా మాకు సహకరిస్తారు, కానీ మరి వాళ్ళు కూడా మరి చేయలేకపోతారు. ఇదొకటి ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టే మొత్తం జోలా ఉన్నాయి సార్. ఆల్రెడీ మన ఆరపల్లి గ్రామంలో ఒక వంగపాడు క్రాస్ మీద ఈ జోల చేయబట్టి ఒక ట్యాంకర్ అయినే మన కనెక్షన్ గుడి చనిపోయింది సార్. ట్యాంకర్ అయినా కాకపోతే ఆయన పాపం మా ఊరు కాదు, అయినా కూడా ఆయన ట్యాంకులో నీళ్ళున్నాయా లేవా అని చూద్దామనే క్రమంలో ఈ జోల ఉండేసరికి అది షాక్ కొట్టి ఆయన చనిపోవడం జరిగింది. మరి ఆ రోజు మేము చాలా బాగుపడ్డాం. ఎందుకంటే సరే ఏ ఊరైనా కూడా ఎవరైనా కూడా ప్రాణమే. మేము ఆ రోజు కూడా వచ్చి మరి మేము చెప్పడం జరిగింది. మరి అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల మరి అది కూడా చేయలేకపోయారు. చాలా దిక్కుల ఆరేపల్లి, పైడిపల్లి, కొత్తపేట గ్రామాలలో చాలా దిక్కుల జోలాలు ఉన్నాయి. అవన్నింటినీ మీరు తక్షణమే మీరు చేయాలని చెప్పని కోరుకుంటున్నారు సార్. పాత స్తంభాలు ఏమున్నా కూడా ఆ పాత స్తంభాలలో అవి తీసేసి కొత్త స్తంభాలు పెట్టాలి సార్. అదొకటి. ఎక్కడెక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు మాకు అవసరం ఉన్నాయో తక్షణమే మీరు వచ్చినందుకైనా కూడా ఒక 50% మాకు మీరు సహకరిస్తారు అంటే ఒక 50% మీ వల్ల మాకు సమస్యలు అనేది పరిష్కారం కావాలని చెప్పని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు ఇదే మీటింగ్ను ఎప్పటికీ గత ఒక 6 నెలలకు, 3 నెలలకు, 4 నెలలకు పెడితే మా సమస్యలు చాలా ఉన్నాయి. అలాగే మా పైడిపల్లి, ఆరేపల్లి, కొత్తపేట గ్రామాలు సార్. మరి ఇవి మన సిటీకి విల్ల గ్రామాలు, మన సిటీకి పక్కనే ఉంటాయి. ఈ మెయిన్ ఆధారము మొత్తం రైతులు సార్. రైతులు అలాగే మెయిన్గా ఈ మన సెంట్రింగ్ పని వీళ్ళు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు సార్. మేము పండించేది కొత్తిమీర కాడ నుంచి వెళ్ళి అన్ని కూరగాయలు, కొత్తిమీర, కళ్యామాకు ఇవన్నీ మేము పండిస్తాం. ఇవంతా సిటీకి సప్లై అవుతా ఉంటుంది. మాకు మెయిన్ ఆధారం మాకు వాటర్ ఎట్లా అంటే అది మన కెనాల్ ద్వారా రావాలంటే ఏం చేయాలి సార్? మాకు కరెంటే కావాలి. ఈ కరెంటు లేకుంటే మాకు చాలా కష్టంగా ఉన్నది. కాబట్టి మీరు ఏదైతే మన ఆ బుడ్డీలు ఏమున్నా కూడా అవి అంతా చేసి అవి త్వరగా ఏర్పాటు చేయాలి. మాకు కరెంటు సమస్యలు ఏం లేకుండా మాకు వ్యవసాయ పరంగా మేము జీవించే కుటుంబాలు కాబట్టి మాకు వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలి అంటే అది కరెంటుతోనే సాధ్యం. కాబట్టి మీకు ఏదున్నా కూడా కరెంటు సమస్యలు త్వరగా తీర్చాలని చెప్పని మరి ఇక్కడికి విచ్చేసిన ఏ గారికి, డిఈ గారికి, అలాగే సార్లకు, మరి ముఖ్యంగా ఇక్కడ స్టేజ్ మీద కూర్చున్న పెద్ద సార్లు అందరికీ, అలాగే ఆరేపల్లి, పైడిపల్లి, కొత్తపేట గ్రామ రైతులకు మరి నాయకులందరికీ పేరు వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.